నా మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్‌కెళ్ళినప్పుడు వెళ్ళగానే ఈ డ్రింక్‌ని ఇచ్చిందనమాట. చాలా బాగా అనిపిచ్చింది. నేను ఫస్ట్ టైమ్ టేస్ట్ చేశాను ఈ డ్రింక్‌ని. ఎలా తయారు చేశాను అని అడిగితే, ఇది కోకం డ్రింక్. కోకంతో తయారు చేశాను. చాలా బాగా ఉంటుంది. గ్యాస్ అలాగే ఎసిడిటీ సమస్య ఉంటే కనుక తగ్గుతుందని చెప్పిందనమాట. తనే నాకు ఈ కోకంని ఇచ్చిందనమాట. ఈ డ్రై కోకంని. ఇవి చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయండి. గ్యాస్ ఒకటే కాదు సమ్మర్‌లో తీసుకుంటే చల్లదనాన్ని కూడా ఇస్తదట. నేను గూగుల్‌లో చూశాను. నేనైతే ఫస్ట్ టైమ్ తీసుకున్నానండి వాళ్ళ ఇంట్లో ఆ డ్రింక్‌ని. ఒక 12-15 దాకా రాత్రే కోకంని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టాను. నెక్స్ట్ డే వీటిని ఇలా స్క్వీజ్ చేసి వాటర్‌ని తీసుకున్నాననమాట. తర్వాత ఇందులోకి 1 లీటర్ నార్మల్ వాటర్ యాడ్ చేశాను. ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని, 1:30 టీ స్పూన్ బెల్లం పొడిని, కొద్దిగా ఇంగువని, అలాగే అర టీ స్పూన్ ఉప్పును వేశాను. ఒక 2 పచ్చిమిర్చిని జస్ట్ అలా స్లిట్ చేసి వేశాలనమాట. పేస్ట్ చేయకూడదు. కొత్తిమీరని కూడా వేసి కలిపి నైట్ అంతా అలా పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. లేదా ఒక 8 గంటలు అలా పెట్టి తీసుకోవాలని చెప్పిందనమాట తను. వాళ్ళైతే పానీపూరిలోకి కూడా ఈ వాటర్‌ని యూజ్ చేసుకుంటారట. కాసేపు మరిగించి అన్నంలోకి రసంగా కూడా తీసుకుంటారంట. భలే ఉంటుందండి.